ఈ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ 10 మందికి వచ్చిందంటే 5 చనిపోతారండి. హాయ్ అండి, ఈ వీడియోలో నిపా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి చెప్తాను. దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. అసలు కోవిడ్ లాగా ఒక పెద్ద పాండమిక్ రాబోతుందా అని ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ నిపా వైరస్ అనే ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? నార్మల్ గా ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ లో వచ్చేలాగే ఫీవర్, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ కి సంబంధించిన సిమ్టమ్స్, అంటే కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతారు అనమాట. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం. సో ఈ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఊపిరితిత్తుల్ని బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేసి లేట్ స్టేజెస్ లో ప్రాణం పోద్ది అనమాట. అసలు ఈ నిపా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందండి? మెయిన్ గా బ్యాట్స్ ద్వారా. బ్యాట్స్ అంటే గబ్బిలాలు అనమాట. ఈ గబ్బిలాలు ఏం చేస్తాయంటే, మామూలుగా చెట్ల మీద ఉన్న ఫ్రూట్స్ పళ్ళని కొరికి సగం తినేసి వదిలేస్తా ఉంటాయి. సో మనం ఏంటి, చిలక కొట్టిన జాంకాయ, చిలక కొట్టిన మామిడికాయ అని చెప్పేసి మనం తిన్నప్పుడు ఏంటంటే, అది చిలక కొట్టిందో గబ్బిలం కొట్టిందో ఎవరికి తెలియదు. సో అది కొట్టినప్పుడు ఆ బ్యాట్ యొక్క సలైవ ఆ జాంకాయలోకో లేకపోతే ఆ ఫ్రూట్ లోకో